రైతులకు సరిపడా యూరియాను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి ఆరోపించారు. స్మార్ట్ ఫోన్ వాడడం తెలియని రైతులు యూరియాను బుకింగ్ చేయడంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా తొగుట పిఎసిఎస్ కార్యాలయంలో చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా సరిపడా యూరియాను రాష్ట్ర ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సకాలంలో రైతులకు రైతు భరోసా నిధులను విడుదల చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలతో రైతులు అనేక విధాలుగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ కురుమ యాదగిరి పాల్గొన్నారు. పాత పద్ధతిని అనుసరించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే రైతులు క్షేత్రస్థాయిలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ యాప్ ద్వారా బుక్ చేసుకొని తీసుకోవాలంటే వాళ్ళకు ఆ సరైనటువంటి నాలెడ్జ్ లేక ఆ యాప్ను ఉపయోగించుకునే విధానం తెలియక రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే టైంకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెట్టుబడి అందలేదు, మరియు ఈ యొక్క యూరియా కూడా సరైన టైంకి అందట్లేదు. ఎందుకంటే వాళ్ళకి సరైన టైంకు పెట్టుబడి అంది ఆ యూరియా కానీ డిఏపి కానీ అందించినట్టయితేనే ఇలా రైతులకు దిగుబడి అనేది పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. రైతులను ఇబ్బంది గురి చేయొద్దు. ఇలా యూరియా పట్ల ఈ యొక్క మీ యాప్ ద్వారా ఇవ్వాలి, డిస్ప్లే చేయాలనేటువంటి విధానాన్ని మార్చుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇలా ఓట్లు వచ్చినప్పుడేమో ప్రజల ఓట్లు రైతుల ఓట్లమే మీకు అవసరం. కానీ ఇలా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా మీరు దీన్ని గమనించి యూరియా పట్ల ఈ డిస్ట్రిబ్యూషన్ విధానాన్ని మీరు పాత విధానాన్ని ఇలా అమలు చేయాలి. పాత విధానం ద్వారానే రైతులకు అమ్మాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్